మన స్వభావం గురించి మనం తెలుసుకుందాం. దేవుడు చెప్పాడు కదా ఏమని, మనుష్యుల ఆలోచనలు బాల్యం నుండి చెడ్డవి అని. బాల్యం నుండి మనుష్యుని యొక్క ఆలోచనలు చెడ్డవే, మన యొక్క స్వభావం కూడా చెడ్డదే. మరి మన స్వభావం ఈరోజు ఎలా ఉంది? బాల్యం నుండి చెడ్డగానే ఉంది. మరి ఇప్పుడు దేవుని గుర్తెరిగాం, దేవునిలోనికి వచ్చాం. మరి ఇప్పుడు మన స్వభావం ఎలా ఉంది, ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వ్యక్తిని మీ నుంచి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఎవరు ఆ వ్యక్తి అని అంటే దావీదు. ఒకసారి చూడండి, 1 సమూయేలు 30వ అధ్యాయం 6వ వచనం చూడండి. 1 సమూయేలు 30వ అధ్యాయం 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళను దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. చాలా ఏంటంట, దావీదు మీద రాళ్ళు రువ్వాలి అనుకున్నారంట. అసలు ఎవరు వాళ్ళు, ఎందుకు రాళ్ళు రువ్వాలనుకున్నారు? దావీదు గురించి మన అందరికీ తెలుసు. ఎవరు దావీదు? యెషై కుమారుడు. దావీదు గొలియాతును జయిస్తాడు. ఆ జయించిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలు సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది జయము అని పలుకగానే సౌలుకి కోపం వస్తుంది. దావీదుని అప్పటి నుంచి తరుగుతూ ఉంటాడు. ఇలా తరుగుతూ ఉన్న క్రమంలో దావీదు ఎక్కడెక్కడ నివసించాడు అంటే కొండ ప్రాంతాల్లో నివసించాడు, అడవి ప్రాంతాల్లో నివసించాడు. నెమ్మది లేని స్థితిలో దావీదు ఉంటూ ఉన్నాడు. అయితే ఎప్పుడైతే దావీదు ఒక అద్భుత కార్యాన్ని చేస్తాడో, అంటే ఏంటి, గొలియాతును జయిస్తాడో, అప్పుడు ఆత్మ చేత ప్రేరేపించబడిన వారే ఒక గుంపు దావీదు దగ్గరికి వస్తుంది. ఒక 600 మంది. అప్పటి నుంచి వారు దావీదును వెంబడిస్తూనే ఉంటారు. దావీదు ఏం వాళ్ళని ఏర్పాటు చేసుకోవాలా, డబ్బులు ఇచ్చి. ఇప్పుడు ఒకవేళ ఏదైనా మీటింగ్స్కి వెళ్ళాలి అని అంటే, లోక సంబంధమైన రాజకీయ మీటింగ్స్ కానీ అలాంటివి ఏమైనా కొంతమంది డబ్బులు ఇచ్చి పిలిపించుకునేవారు ఉన్నారు కదా. వీళ్ళకి ఎంతమంది జనం ఎలా వచ్చారు అని అంటే వీళ్ళు స్వీకరించారు. అలా కాదు, వ్యక్తిగతంగా వాళ్ళే ఒక 600 మంది దాకా దావీదు దగ్గరికి వచ్చారు. దావీదుతో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా దావీదుతోనే ఉంటా ఉన్నారు. అతను కొండ ప్రాంతానికి వెళ్ళని, అడవి ప్రాంతానికి వెళ్ళని, ఎంత తరమబడుతూ ఉన్నా ఆయనతోనే ఉంటున్నారు. ఇప్పుడు ఈ 600 మంది యోగక్షేమాలు చూసింది ఎవరు? దావీదే. ఎందుకని? ఆయన్ని నమ్ముకొని వచ్చారు కదా, అందుకని దావీదే చూస్తూ వచ్చాడు. దానికి ఎగ్జాంపుల్ మనం ఎక్కడ చూడగలం అంటే, ఎక్కడ చూడగలం? అబీగయీలు, తన భర్త పేరేంటి? నాబాలు. ఏంటి అక్కడ జరిగింది అని అంటే, వాళ్ళందరూ ఆకలి కొని ఉంటారు. ఆకలి కొని ఉన్నప్పుడు కొంతమందిని దావీదు అక్కడికి పంపిస్తాడు. నాకు ఆహారం కావాలి అని వాళ్ళు పంపించినప్పుడు అయితే దావీదు వాళ్ళని వెళ్ళి చంపి ఆహారాన్ని తీసుకోవాలని అనుకుంటాడు. అప్పుడు అబీగయీలు వలపడి ఆహారం తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తుంది. ఎవరికి? దావీదుతో ఉన్న వారందరికీ. అంటే ఎంతటి క్లిష్టమైన పరిస్థితి వచ్చినా దావీదు నిలబడి వారిని పోషిస్తూ వచ్చాడు. సరే, ఇలా జరుగుతూ ఉన్న క్రమంలో సౌలు నన్ను తరుగుతా ఉన్నాడు, నేను చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది అని చెప్పి దావీదు ఏమనుకున్నాడు అని అంటే, నేను కొన్నాళ్ళు మన శత్రువైన ఫిలిస్తీన్ల దేశంలో నేను తలదాచుకుంటే సౌలు నా మీద అటాక్ చేయకుండా కొంత నెమ్మలిస్తాడు అని చెప్పి అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి? ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళాడు. ఎవరి సహాయంతో వెళ్ళాడు అంటే, అక్కడ రాజుగా ఉన్న ఎవరు? ఆకీషు అనే రాజు సహాయంతో ఫిలిస్తీన్ దేశంలో ఉన్నాడు. దాదాపు ఒక 2 సంవత్సరాల అక్కడ ఉన్నాడు. అయితే ఒక రోజు ఏం జరిగింది అని అంటే, ఈ ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ జనాంగం మీదకి యుద్ధం చేయడానికి సన్నద్ధమయ్యారు. అయితే అప్పుడు ఆకీషు దావీదుని పిలిచి అడుగుతాడు, ఏమయ్యా, మేము ఇశ్రాయేల్ జనాంగం మీద యుద్ధానికి వెళ్తున్నాం, అయితే నువ్వు కూడా మాతో వస్తావా అని అడిగితే, నేను వస్తానయ్యా అని చెప్పి దావీదు వస్తూ ఉంటాడు. అయితే ఫిలిస్తీన్ సర్దారులు దావీదును చూసి, ఇతడు గొలియాతుని జయించిన వాడు కాదా, ఇతను నువ్వు ఎందుకు రాణిస్తున్నావు? ఒకవేళ ఇతడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేల్ జనాంగానికి సపోర్ట్ చేసి మనం చంపేస్తాడేమో, కాబట్టి నువ్వు వెనక్కి పంపించేయి అని చెప్తాడు. వెనక్కి పంపించేయి అని చెప్పినప్పుడు సరే అని దావీదు ఆకీషు మాట విని పొద్దున్నే బయలుదేరి వాళ్ళకి ఏర్పాటు చేసిన ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళి అక్కడ చూసినప్పుడు ఏం జరిగింది అని అంటే, ఆ ప్రాంతం అంతా కూడా శత్రువులు వచ్చి
ఏం చేశారు? నాశనం చేసి దావీదు యొక్క భార్యల్ని, దావీదు బిడ్డల్ని, ఈ 600 మంది ఎవరైతే దావీదుతో పాటు ఉన్నారో ఆ 600 మంది యొక్క భార్యల్ని, బిడ్డల్ని, వారి ఆస్తిని అంతా దోచుకొని వెళ్తారు. వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం చదివామే ఆ వచనం. సార్ చూడండి మళ్ళా 30వ అధ్యాయం 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము వెతికినందున రాళ్ళు నుండి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా. చాలు. ఏంటంట? వాళ్ళ సమస్తాన్ని వారు కోల్పోయారు కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు? దావీదుని రాళ్ళతో కొట్టాలి అనుకున్నారు. ఇప్పుడు వరకు చూడండి, ఇప్పుడు వరకు వాళ్ళని సంరక్షించింది ఎవరు? దావీదే. ఇప్పుడు వరకు వాళ్ళకి అండగా నిలిచింది ఎవరు? దావీదే. వాళ్ళ యోగక్షేమాలన్నీ చూసింది దావీదే. కానీ ఎప్పుడైతే వారి భార్య బిడ్డలను ఎవరో శత్రువు వచ్చి తీసుకెళ్లాడు అనే మాట వారు విన్నారో, వారు ఏడ్చారు. ఏడవటం మాత్రమే కాదు, దుఃఖించడం మాత్రమే కాదు, కానీ దావీదు మీద రాళ్ళు రువ్వాలి అని అనుకున్నారు. మనిషి స్వభావం అంతే కదా. అందుకేనేమో కాళ్ళు. అయితే అవసరం ఉంటే కాళ్ళు, అవసరం తీరాక చుట్టూ. మనుషులు లోకస్తుల యొక్క అది లోక సామెత ఏంటి? అందుకే జుట్టు అంట, అందకపోతే కాళ్ళు. ఇలా ఉంటారు. మరి మనం ఎలా ఉన్నాం? ఇక్కడ దావీదుతో పాటే ఉన్నారు, దావీదు పోషిస్తే తిన్నారు, దావీదు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళారు, దావీదు సంరక్షిస్తే కాపాడబడ్డారు. మరి శత్రువు తరుముతూ ఉన్నాడు కదా, సౌలు తరుముతూ ఉన్నాడు కదా, మరి ఎవరు కాపాడారు? దావీదు కాదా? దావీదేగా. పోషించింది ఎవరు? దావీదు కాదా? దావీదే కదా. మరి ఒక శ్రమ రాగానే వారి బిడ్డలను, వారి భార్యను ఎవరో తీసుకెళ్లిపోయారని చెప్పి ఏం చేశారు? రాళ్ళు రువ్వాలి అనుకున్నారు. అప్పుడు దావీదు ఎదురు తిరిగాడా? ఎదురు తిరగలా. ఏం చేశాడు? సార్ చూడండి 8వ వచనం చూడండి. కలుసుకుందునా అని యెహోవా యొక్క దావీదు విచారణ చేయగా యెహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పగా నీ వారినందరినీ దక్కించుకుందువని సెలవిచ్చాడు. చాలు. ఏం చేశాడంట దావీదు? శ్రమ వచ్చింది. తనతో ఉన్నవారే, తన చేత పోషించబడిన వారే, తనకి అండగా ఉన్నవారే, అండ అనుకున్నవారే ఏం చేశారు? తిరగబడ్డారు. తిరగబడినప్పుడు ఏం చేశాడు దావీదు? వాళ్ళతో దావీదు కూడా తిరగబడాల. దావీదు ఏమన్నా బలహీనుడా? సింహాన్ని జయించినవాడు, ఎలుగుబంటిని జయించినవాడు, గొలియాతుని జయించినవాడు. యేసయ్యా నాకు శక్తినివయ్యా, ఈ 600 మంది నేను చంపేస్తానంటే దేవుడు సహాయం చేయడా? మరి అప్పుడు దావీదుకి వాళ్ళకి ఏంటి వ్యత్యాసము? ఏం చేశాడు దావీదు? దేవుడిని అడిగాడు, అయ్యా ఇదిగో నా భార్యల్ని, నా బిడ్డల్ని, వీరి బిడ్డలందరినీ కూడా శత్రువు తీసుకొని వెళ్ళాడు కదా, నేను తరిమితే వాళ్ళు నాకు దొరుకుతారా? నేను వాళ్ళని చేయిస్తానా? మరలా నా వారందరినీ నేను తనకి తెచ్చుకోగలనా అని దేవుడి మీద ఆధారపడ్డాడు. ఆధారపడినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? తరుమయ్యా, తరిమితే తప్పక వారు నీకు దొరుకుతారు, నీ వారిని జయిస్తామని. సరే, అలా దేవుడి మాట అందుకొని ముందుకు ప్రయాణం చేస్తా ఉన్నారు. అక్కడ ఒక ఐగుప్తీయుడు వాళ్ళకి కనిపిస్తారు మార్గం మధ్యలో. పుట్టుకతో అతడు ఐగుప్తీయుడు, కానీ అమాలేకీయులకు అతడు బానిసగా ఉంటూ ఉన్నాడు. అతను దావీదు అడుగుతాడు ఏమని? అయ్యా ఇదిగో నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఏంటి నీ పరిస్థితి అని అడిగితే అతడు చెప్తాడు జరిగిందంతా. ఇదిగో మేము వచ్చాము, ఇక్కడ పొలసం అంతా తీసుకున్నాము, వెళ్ళిపోయాము, అయితే నేను దాసుని కనుక నేను పారిపోయి వెళ్ళిపోతా ఉన్నా అని అడిగితే దావీదు అంటాడు, నువ్వు నాకు సహాయం చేస్తావా అని. నేను సహాయం చేస్తానని చెప్తాడు. సరే, 600 మంది యుద్ధం చేయడానికి వెళ్తారు. ఆ ప్రాంతాన్ని అతడు చూపిస్తాడు. మార్గం మధ్యలో ఎదురైన వ్యక్తి వీళ్ళు యుద్ధం చేయడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఈ మార్గం మధ్యలో ఒక 200 మంది అలిసిపోయి అక్కడ ఆగిపోతారు. ఇంకో 400 మందితో దావీదు కలిసి యుద్ధానికి వెళ్తారు. ఆ వెళ్ళినప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఒకసారి చూడండి. 30వ అధ్యాయంలోనే 16 నుంచి 18 దాకా చూద్దాం. తర్వాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా ఫిలిష్తీయుల దేశంలో నుండి యూదా దేశంలో నుండి తాము దోచి తెచ్చుకునే సొమ్ముతో తోలదూగుచు చెదరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సరుకుచుండిరి. దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు వారిని హతము చేయుచుండగా ఒంటి మీదకి ఎక్కి పారిపోయిన తప్పించుకుని వాడు
లేకపోయాను. చాలు. సరే, అక్కడికి వెళ్ళారు, చక్కగా తెచ్చుకున్న సొమ్ము అంతటితో జలసా చేస్తా ఉన్నారంట. దావీదు ఇదే అలుసుగా భావించి చక్కగా వాళ్ళందరినీ హతమార్చాడు. తన భార్యల్ని, బిడ్డల్ని, సొమ్ముని అంతా తీసుకున్నారు. అక్కడ వరకు బాగానే ఉంది. మొదట ఏం చేశారు? అండగా ఉన్నవారే, తనతో ఉన్నవారే, తన చేత పోషించబడిన వారే రాళ్ళు రువ్వారు. సరే అని దేవుడి సహాయం తీసుకున్నాడు, అక్కడికి వెళ్ళాడు, వాళ్ళని జయించాడు, ఆస్తిని అంతా తెచ్చుకున్నాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. సరే, ఇప్పుడు అసలు పాయింట్ వచ్చింది. ఏంటి అని అంటే, దావీదుతో పాటు ఎంతమంది వచ్చారు యుద్ధానికి? స్టార్టింగ్ లో 600 మంది ప్రయాణం అయ్యారు. అలిసిపోయి 200 మంది మార్గం మధ్యలో ఆగిపోయారు. ఇప్పుడు 400 మందే వెళ్ళారు యుద్ధానికి. అక్కడ యుద్ధం జరిగింది. సరే, వాళ్ళ భార్యల్ని, వారి బిడ్డల్ని, వారి ఆస్తిని అంతా తీసుకుని వెనక్కి వచ్చేసారు. ఎక్కడి వరకు వచ్చారయ్యా అంటే, ఈ 200 మంది ఆగి ఉన్నారు ఈ మార్గం మధ్యలో, వాళ్ళ మధ్యకు వచ్చారు, వాళ్ళని కలుసుకున్నారు. అయితే ఈ 400 మందిలో కొంతమంది ఏమంటారు అని అంటే, యుద్ధానికి వెళ్ళింది మేము. ఎవరు? యుద్ధానికి వెళ్ళింది మేము, యుద్ధం చేసింది మేము. కాబట్టి ఈ 200 మంది ఎవరైతే రెస్ట్ తీసుకున్నారో ఆ 200 మందికి వారి భార్యల్ని, వారి బిడ్డలు మాత్రమే ఇస్తాం, కానీ ఆస్తి మేము ఇవ్వం. ఏదైతే మేము కొలసము తెచ్చుకున్నామో దాన్ని ఇవ్వం అని వాళ్ళు చెప్పారు. అది న్యాయమా? న్యాయమేనా? నాకే చెప్పుకున్నాం, ఏమైనా అందితే చుట్టూ, అందకపోతే కాళ్ళు. అక్కడ రాళ్ళు రువ్వారు, మౌనంగా ఉన్నారు. ప్రార్థించింది ఎవరు? దావీదు. దేవుడు జవాబిచ్చింది ఎవరికి? దావీదు. అక్కడ యుద్ధం చేసింది ఎవరు? దావీదు. వెనక్కి తీసుకొచ్చింది ఎవరు? దావీదు. కానీ ఇక్కడ వీళ్ళు సొంత పెత్తనం చేస్తా ఉన్నారు. ఏమని? అరే, మన సమస్తాన్ని కోల్పోయినప్పుడు దావీదు ప్రార్థిస్తే మన సమస్తాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోగలిగామే, అందరం సమానంగా పంచుకుందాం, ఎందుకంటే మనం అందరం సమానమే కదా, మనకు అసలు దిక్కు విమానం లేకపోతే ఈ దావీదే కదా మనల్ని పోషిస్తూ వస్తున్నాడు, ఈ దావీదే కదా మనకు తోడే ఉన్నాడు, మన మీదకి ఏ శత్రువు వచ్చినా కూడా మనల్ని కాపాడుతున్న దావీదే కదా అని ఏం చేయాలి? తోటి వారితో ఎలా ఉండాలి? దేవుడు ఏం చెప్పాడు? నిన్ను వలే మీ పొరుగు వారిని ప్రేమించమన్నారు కదా. మరి మీరు దేవుని బిడ్డలే కదా, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడే దావీదు యొద్దకు వచ్చారు కదా. మరి వారిని వలే వారి పొరుగు వారిని ప్రేమిస్తే ఆస్తి అంతా మేమే తీసుకుంటాం, కేవలం వారి భార్య బిడ్డలు మాత్రమే 600 మందికి ఇస్తామని అంటారా? అన్నారు. కానీ ఇక్కడ అలా వాళ్ళు అన్నారు. ఒకసారి అది చూడండి, 21వ వచనం నుంచి మీరు చూడవచ్చు దాన్ని. 21వ వచనం నుంచి. వెంబడించలేక బేసారు వాగు దగ్గర నిలిచిన ఆ 200 మంది యొద్దకు దావీదు పోగా వారు దావీదును అతని యొద్దనున్న జనులను ఎదుర్కొన్నట్టుకై బయలుదేరి వచ్చిరి. దావీదు ఈ జనుల యొద్దకు వచ్చి వారి యోగక్షేమం అడుగగా దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను, పనికిమాలిన వారునైన కొందరు వీరు మనతో కూడా రాక నిలిచిరి కనుక తమ భార్యలను, పిల్లలను తప్ప మనకు మళ్ళా వచ్చిన దోపుడు సొమ్ములో మనమేమీ వీరికి ఇయ్యము, తమ భార్య పిల్లలను మరి తీసుకుని పోవచ్చుననేది. అందుకు దావీదు వారితో ఇట్లనే, నా సహోదరులారా యెహోవా మనలను కాపాడి మన మీదకి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగ చేయకూడదు. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందురు? యుద్ధములకు పోయిన వారి భాగం ఎంతో సమానం వద్ద నిలిచిన వారి భాగం అంతే అని వాడుక మాట. చాలు. ఏంటంట అక్కడ ఎవరు పనికి మాలిన వారు, దురాశపరులు ఎవరైతే ఉన్నారో వారు అన్నారు ఏమని? భార్యలు మాత్రమే ఇస్తాం, బిడ్డల్ని మాత్రమే ఇస్తాం, కానీ ఆస్తిని మేము ఇవ్వమని దావీదు అన్నాడు. అని అది న్యాయం కానే కాదు. ఎవరైతే యుద్ధం చేసిన వారికి ఎంత వాటా ఉందో అలాగే సామాన్య యుద్ధ నిలిచి ఉన్న వారికి కూడా అంతే భాగం ఉంది. కాబట్టి అందరికి న్యాయంగా ఇవ్వాలి అని. ఇలాంటి సిచ్యువేషన్స్ మన జీవితంలో కూడా వస్తాయి. రాలేదా? మరి మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఆస్తిని ఆశిస్తున్నారా? లేకపోతే దేవుని యొక్క మాటకు విధేయులు అవుతూ ఉన్నారా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఉన్నాం? ఎలా ఉంది మన మనసు? ఎలా ఉంది మన స్వభావం? మన క్యారెక్టర్ ఎలా ఉంది? న్యాయంగా మాట్లాడేవారిగా ఉన్నామా, లేకపోతే దోచుకునేవారిగా ఉన్నామా? ఒకసారి పరీక్షించుకోండి. ఇక్కడ దావీదు అయితే తన మీదకి రాళ్ళు రుమిన దేవుని యొక్క పోరాడి వాళ్ళ కోసం యుద్ధం చేశాడు.
గెలిచి తీసుకొచ్చిన తర్వాత కూడా వారిలో కొందరు లేచిన ఏం చేశాడు, వారిని అణిచి అందరికి సమానంగా పంచాడు. మరి నీవు నేను ఎలా ఉన్నాం, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం? ఆస్తి విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో మొదట మనకి ఎవరైతే మనల్ని పోషిస్తున్నారో, ఎవరైతే మనల్ని ఆదరిస్తున్నారో, అది ఆత్మీయ కానీ లేక శరీరానుసారంగా కానీ, ఎవరైతే మనల్ని పోషిస్తున్నారో, మనల్ని సంరక్షిస్తున్నారో, మనకు అండగా ఉంటున్నారో, మనకు దండగా ఉంటున్నారో, వాళ్ళ పక్షాన మనం నిలుస్తున్నామా? లేక శ్రమ వచ్చిందనో, ఇరుకు వచ్చిందనో, ఇబ్బంది వచ్చిందనో, వేదన వచ్చిందనో వారి మీదకి తిరగబడుతున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. ఒక దైవజనుడు ఉన్నాడు, అతను చాలా మందికి సువార్త అందిస్తూ ఉంటారు, కోయంబత్తూరులో ఉంటారు. అయితే ఆయన ఇంట్లో ఒకరు చనిపోయారంట. చనిపోతే పెద్ద పెద్ద పాస్టర్లు వచ్చారట, చాలా మంది బంధువులు వచ్చారు, అందరూ వచ్చారు. కోయంబత్తూరు అంటే కొండ ప్రాంతం కదా, అందరూ చక్కగా చైర్లు వేసుకొని కూర్చున్నారు, ఎవరు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. అయితే ఈ పాస్టర్ గారికి అప్పుడే రీసెంట్ గా మ్యారేజ్ అయింది. సో అందరు కూడా దుఃఖంగా ఉన్నారు. ఆ కొండ ప్రాంతంలో ఎవరు ఉంటారు? కొండ జాతి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ అన్యులే. కానీ ఎప్పుడైతే ఈ దైవజనుడు దుఃఖంలో ఉన్నాడు అని వాళ్ళు తెలుసుకున్నారో, వాళ్ళకై వాళ్ళు ఒక గుంపుగా వచ్చి వాళ్ళ ఇంటిని శుభ్రపరిచి వాళ్ళకి టీ కాఫీలు పెట్టించి వచ్చిన వాళ్ళందరికీ మర్యాదలు చేశారంట. అప్పుడు ఆ దైవజనుడు బాధపడుతూ అనుకున్నాడంట, ఇదిగో ఇంతమంది గొప్ప గొప్ప సేవకులు ఇక్కడ ఉన్నారే, ఇంతమంది సంఘ విశ్వాసులు ఇక్కడ ఉన్నారే, కానీ దేవుని గుర్తెరిగిన వారు ఇక్కడ ఉన్నా వాళ్ళు ఏం చేస్తారు? కుర్చీలో కూర్చొని ఎవరి ముచ్చట్లో వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని ఎరగని వారు, ఆ కొండ జాతి వారు అంటే చదువు కూడా లేని వారు, వాళ్ళు ఏం చేశారంట? అక్కడ వచ్చి చేయవలసినవన్నీ కూడా సమకూర్చారు. వాళ్ళ దేవుడి మందిరానికి వచ్చారా? అలా. అందుకే దేవుడు ఒక చోట అంటాడు ఏమని, అన్యులంట వారికి వారే ధర్మశాస్త్రం అయి ఉన్నట్టు ఉంటారంట. అంటే ఏంటి? వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది చేయాలి, ఇది చేయకూడదని వాళ్ళకి లేదు. కానీ వాళ్ళకి వాళ్ళే ధర్మశాస్త్రం అయి ఉన్నట్టు ఉంటారు. జంతువులకు ఆహారం పెట్టాలని జంతువులకు ఆహారం పెడతారు, తోటి వారిని హింసించకూడదు అనుకుంటారు, తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోవాలనుకుంటారు. ఇలా చాలా వారికి వారే ధర్మశాస్త్రం అన్నట్లుగా జీవిస్తారు. కానీ మనకి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినా ఏదో చదువుతాం అంతే, ఏ మాత్రం కూడా పాటించి. అవునా కదా? అవునా కదా? మరి ఎలా ఉండాలనుకుంటున్నారు ఎంత దినాల్లో? దేవుడు మనకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు కదా. ఎందుకు ఇచ్చాడు? వీడికి చదువుకొని పక్కన పడేయడానికి నాకు ఇచ్చాడా? ఆ ధర్మశాస్త్రం అనుసరించి మనం నడవాలనే కదా. మన క్రియల రూపంలో దేవుని మనం అనేకులకు రుచి చూపాలనే కదా. ఎప్పుడు ఆయన రాజ్య సువార్త విస్తరించబడుతుంది? మిషనరీస్గా అనేకులు మన దేశానికి వచ్చారు కదా, వాళ్ళు మైకులు పట్టుకొని వాక్యం చెప్పారా? చేయదా. వాళ్ళు మొట్టమొదట చేసే పనులేంటి? ఉచితంగా వైద్యాన్ని అందించడం, ఉచితంగా విద్యను అందించడం, అనేక రోగుల యొక్క పరిచయం చేయడం. అంటే వాళ్ళకు ఉద్దేశం ఏంటి? వాళ్ళకు తెలిసింది ఏదైతే ఉందో ఆ పని ద్వారా ఎదుటి వారికి ప్రేమ పంచడం. నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించమంటే అదే కదా. మరి మన క్రియలను బట్టి, మన తలంపును బట్టి, మన నడతలను బట్టి ఒకళ్ళైనా మనం రక్షించగలుగుతున్నామా? మన నోటి మాటలు చూసి, మన ప్రవర్తన చూసి, మన నిర్ణయాలను చూసి, మన జీవన శైలిని చూసి, మన ఇంట్లో మన భర్తతో ఉండే ఆ ప్రవర్తన చూసి, మన బిడ్డలతో మనం ఉండే ప్రవర్తన చూసి, మనం బిడ్డలు పెంచుకునే స్థితిని చూసి, మన బిడ్డలు కలిగి ఉన్న ప్రవర్తన చూసి ఎవరైనా అన్వేషణలు చక్కగా మీ కుటుంబం ఉందే అని ప్రశంసిస్తున్నారా? మీ బిడ్డలాగా మా బిడ్డ కూడా ఉండాలి అని కోరుకుంటున్నారా? అలా లేనప్పుడు ఎన్ని రోజులు మనం మందిరానికి వచ్చినా, ఎన్ని సార్లు పరిశుద్ధ గ్రంథాన్ని చదివినా, ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా ఉపయోగం లేనే లేదు. సర్వ సృష్టికి వెళ్ళి స్వార్థం ప్రకటించమనే కదా దేవుడు చెప్పింది. ఎందుకున్నాడు? ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకు రక్షణ ఇచ్చాడు మనకి? ఏదో బాప్తిసం పొందాము, పొందాము, మీకు అయిపోయింది అనుకోవటానిగా కాదు కదా. ఒక పని కొరకై ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం చెప్పాడు? నీకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే నేను ఈ లోకానికి వచ్చాను. ఆయన నెరవేర్చాడు, వెళ్ళాడు. మన మీద కూడా ఒక బాధ్యతని ఇచ్చాడు. ఏంటి? ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? మనకు ఒక మాదిరిని చూపించడానికి. ఎవరిని ఎలా ప్రేమించాలి, ఎవరిని ఎలా క్షమించాలి, ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి,
బాధలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఇరుకులు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఇబ్బందులు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, శత్రువు మన ఎదురుకు వచ్చినప్పుడు మనం వాటితో ఎలా ఎదిరించాలి, వాటితో ఎలా ప్రవర్తించాలి, ప్రతి పరిస్థితి కూడా ఆయన వెళ్ళాడు కదా. ఎందుకు వెళ్ళాడు? మనకి మాదిరిని చూపించడానికే కదా. మరి ఆ మాదిరి కలిగి మనం జీవిస్తున్నామా? ఈ అంత్య దినాల్లో మనం ఉండగా ఆ మాదిరిని మనం కలిగి జీవించాల్సిన దినాలు ఇవి. కాబట్టి మాదిరి కలిగి జీవించండి. ఎంత తన తోటి వారే, తనతో అప్పటి వరకు ఉన్నవారే రాళ్ళు రువ్వాలి అని అనుకున్నా ఎంత మాత్రం కోపం తెచ్చుకోకుండా దావీదు ప్రార్థించాడే. నీ భర్త నిన్ను ఒక మాట అంటే నువ్వు ఓర్చుకొని ప్రార్థించగలుగుతున్నావా? నీ బిడ్డలు ఒక మాట అంటే నువ్వు ఓర్చుకొని ప్రార్థించగలుగుతున్నావా? లేదు కదా. మరొక నేను క్రైస్తవురాలని, క్రైస్తవుని చెప్పుకోవటానికి అర్హురాలైనా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం. అలా ఎప్పుడైతే మనం సరి చేయబడి క్రీస్తు వలె, క్రీస్తుని పోలి మనం నడుచుకుంటామో అప్పుడు మనల్ని బట్టి అనేకులు రక్షణలోనికి వస్తారు, మనల్ని బట్టి అనేకులు దేవుని స్తుతిస్తారు, మనల్ని బట్టి అనేకుల జీవితాల్లోనికి వెలుగు వస్తుంది.